దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం సుచీర్ ఇండియా అధినేత డాక్టర్ లయన్ కిరణ్ గారిని గెలవబోతున్నాము. ఒక వరంగల్ గల్లీలో పుట్టిన ఒక మామూలు వ్యక్తి నుంచెల్లి సుచీర్ ఇండియా అధినేతగా ఎదిగి సంపద సృష్టిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తోని కలిసి పర్యటించడం జరిగింది. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, సుచీర్ ఇండియా అధినేత డాక్టర్ లయన్ కిరణ్ గారి మాటల్లో విందాం. భారత రాష్ట్రపతికి నిజంగా చెప్పాలంటే రామ్నాథ్ కోవింద్ గారు వన్నె తెచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సింపుల్ మనిషి. హీ నోస్ అంటే భారత రాష్ట్రపతిగా మనం అంటే ఆ సీట్లో కూర్చున్నాడు కాబట్టి రెస్పెక్ట్ చేయడం వేరు. బట్ దానికి వన్నె తేవడం అనేది అంటే ప్రథమ పౌరుడిగా, భారతదేశానికి ఉన్నటువంటి ప్రథమ పౌరుడిగా ఎక్కువగా వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు ఏముంటాయంటే ప్రధానమంత్రి కంటే కూడా ఎక్కువగా తను వివిధ దేశాల్లో పర్యటిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అక్కడటువంటి ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అక్కడ ఎవరైతే చీఫ్ అవుతారో వాళ్ళతోటి కలిసి మాట్లాడి చాలా విషయాల మీద తను తీసుకెళ్తున్నటువంటి డెలిగేషన్లు ఏదైతే తీసుకెళ్తారో వాటిని ఒక పద్ధతి ప్రకారం వాటిని నడిపించడం అనేది దాన్ని తనను తాను కండక్ట్ చేసుకునేది అంటే నడిపించుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దానికి అక్షరాల అంటే నేను చాలా మంది ప్రెసిడెంట్స్ తోటి మాట్లాడిన అబ్దుల్ కలాం గారి తర్వాత అంత గొప్పగా తనను తాను ప్రజెంట్ చేసుకున్నటువంటి మనిషిగా మనము రామ్నాథ్ కోవింద్ గారిని మనం చేసుకోవచ్చు. అంటే తన జీవన క్రమంలో అంటే చాలామంది అనుకోవచ్చు ఆయనకి ఏదో మోడీ గారికి తోటి ఉన్న దాంతో ఎవరినో ఒకళ్ళు తీసుకొచ్చి పెట్టారని. బట్ నిజం చెప్పాలంటే ఆయనతోటి నేను 6 రోజుల పర్యటన 2 దేశాలలో మేము జరిగినటువంటి ప్రేగ్లో కానీ లేకపోతే మన సోఫియా అంటే జెకోస్లోవేకియాలో కానీ బల్గేరియాలో కానీ మేము చేసిన దాంట్లో ఎంత చక్కగా ఎంత సింపుల్ మనిషి అంటే ఒక రాష్ట్రపతి అనేటువంటి ఒక ఫీలింగ్ లేక రాష్ట్రపతికి ఉండేటువంటి ఒక హోదాతో వచ్చేటువంటి అహంకారం అసలు మనలో కనపడదు. చాలా సింపుల్గా ఉంటాడు, చాలా డీసెంట్గా కండక్ట్ చేస్తాడు. ఆయన మాట్లాడిన పద్ధతులు కానివ్వండి, ఎవరితోటన్నా రిసీవ్ చేసుకోవడంలో కానివ్వండి, ఆయన హోంవర్క్ చాలా బాగుంటుంది. అంటే ఆ దేశానికి వెళ్ళే కంటే ముందు ఏదో వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం చదువుకున్నట్టు కాకుండా ఆ సెక్రటరీ ఇచ్చినటువంటి కంటెంటే కాకుండా ఆయన యాటిట్యూడ్ కూడా స్పీచ్లో మనకు కనపడుతుంది. అది చాలా గొప్పతనంగా అనిపించింది నాకు. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ ప్రెసిడెంట్ అనేవాళ్ళు జనరల్గా రబ్బర్ స్టాంప్ అనుకుంటుంటాం. వాళ్ళు ఏదో ఒకటి అలా ప్రోటోకాల్ లాగా రావాలి, ఫోటోలు తీసుకోవాలి, పోవాలనుకుంటుంది. కానీ వాళ్ళను ఆ క్రమంలోకి జరిగేటువంటి ప్రతి మీటింగ్లో వాళ్ళందరూ ఉన్నారా, నాతో డెలిగేషన్లో వచ్చిన వాళ్ళందరూ ఉన్నారా, వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి రోల్స్ ప్రాపర్గా ప్లే చేస్తున్నారా లేదా, వీళ్ళని ఎస్కార్ట్ చేసేదంతా కూడా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి మనుషులు వాళ్ళ చుట్టూ ఉంటారు. వాళ్ళకి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. కొన్నిసార్లు వాటిని అవసరం ఉన్న చోట దాన్ని పక్కన పెట్టి మన దేశానికి సంబంధించిన దాంట్లో ఆ రిప్రజెంట్ చేస్తున్న క్రమంలో అంటే అది ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ లేదా ప్రెసిడెంట్కు తను అంటే అక్కడ ఎలా ఉంటుందంటే మనం బయట కంట్రీలోకి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ తనకు హానర్గా ఒక డిన్నర్ ఇస్తాడు, తను వాళ్ళకి హానర్గా తను ఎంబసీ తరఫున తను ఒకసారి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా చక్కగా ఇవ్వాల్సినంత టైము వాళ్ళతో మాట్లాడాల్సిన దాంట్లో ఎదుటి ప్రెసిడెంట్ మాట్లాడిన తర్వాత రెస్పాండ్ అయ్యే పద్ధతిలో కానీ అంటే దేశ గౌరవానికి వన్నె తెచ్చేలాగా మాట్లాడడము, తన ప్రవర్తన అండ్ తన కలుపుకోబోయే విధానాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ మొహంలో ఒక మంచి చక్కటి చిరునవ్వు, ఆ సౌమ్యత, ఆ సౌభ్రాతృత్వత ఇవన్నీ చాలా చక్కగా అనిపిస్తాయి. అంటే తెలియకుండానే ఆయనతోటి అంటే మామూలుగా దూరంలో టీవీలో చూడడం కాకుండా దగ్గరగా చూస్తున్నప్పుడు మట్టుకు డెఫినెట్గా ఒక గౌరవం అనేది మనకు లోపల కలుగుతుంది. అది వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఇండియన్ ప్రెసిడెంట్ వచ్చాడనేది కాకుండా ఇండియన్ ప్రెసిడెంట్ వచ్చిపోయిన తర్వాత ఇండియన్ ప్రెసిడెంట్తో పాటు రామ్నాథ్ కోవింద్ అనే విషయాన్ని అతని క్యారెక్టర్ని కూడా అక్కడ అతను వదిలేసి వచ్చేటటువంటిది అంటే తన మెమరీస్ను తనకున్నటువంటి బిహేవియర్ను ఒక ఇంప్రెషన్ ఇచ్చేటువంటిది పరిస్థితులు మనకు అక్కడ కనపడతాయి. ఆయనతో మేము అంటే కంటిన్యూస్గా ఉన్న తర్వాత దాన్ని మీటింగ్ కంటే ముందు మీరు ప్రాపర్గా ప్రజెంట్ చేస్తున్నారా, మీ వ్యాపారానికి సంబంధించింది పెట్టారా, లేకపోతే ఎంబసీ వాళ్ళతోటి కూడా మీరు వాళ్ళు అనుకున్నటువంటి ఎజెండా మొత్తం కంప్లీట్ అవుతుందా, అండ్ దీని ఫాలోఅప్ ఏంటి అంటే మనం వస్తాం తర్వాత ఎవరు ఫాలోఅప్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ వేసి ఒక బాధ్యతను ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి పొజిషనే కాకుండా ఒక బాధ్యతను కూడా తను నా మీద ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్ అంటే బికాస్ ఆఫ్ హిజ్ అడ్వకేట్గా తను ఉండడం వల్ల అనుకోండి తనకు ఒక మంచి నాలెడ్జ్ జనరల్గా లీగల్ ప్రొఫెషనల్స్కి వచ్చేటువంటి ఒక మంచి క్లారిటీతో ఉన్నటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది వల్ల అయ్యి ఉండొచ్చు, తను డిసిప్లిన్ లైఫ్లో నుంచి రావడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ చాలా చక్కగా అనిపించింది. ఐ రియల్లీ ఎంజాయ్ ట్రావెలింగ్ విత్ హిమ్ టు దీస్ 2 కంట్రీస్. చాలా చోట్లలో నేను ఇంట్రడక్షన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు నేను 2 స్టెప్స్లో వెళ్తాను. అదేంటంటే వరంగల్, హైదరాబాద్ అండ్ ఇండియా అని అంటాము. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా నేను ఎప్పుడు అన్నాను, ఐఎమ్ ఫ్రమ్ సౌత్ ఇండియా హైదరాబాద్ అండ్ నేను బోర్న్ ఇన్ వరంగల్ అనే ఒక స్టెప్ అక్కడ వేసేస్తాను. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనకు అవకాశం వచ్చినప్పుడు చెప్పుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది. బట్ ఇట్ గోస్ ఇన్ ఎ లాంగ్ వే.
సెకండ్ ట్రిప్ తర్వాత తను మాట్లాడినప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము ప్రోటోకాల్లో మేము కూడా కలవడం జరుగుతుంది. అది వచ్చినప్పుడు కూడా తనకి ఇప్పుడు ప్రెసిడెంట్ గారికి అంటే చాలామందిని కొన్ని వేల మందిని కలుస్తూ ఉంటాడు. బట్ ఒక ఫ్రీక్వెంట్గా నేను ఒక 6 monthsలో 4-5 సార్లు కలవడంతో చూడగానే తను నన్ను గుర్తుపట్టడము, మాట్లాడడము, తర్వాత నేను తన మాటల్లో నేను వరంగల్ అది చెప్పడంతో తనకు నేను నా ఆరిజిన్ వరంగల్ నుంచి అనే విషయం కూడా తను గుర్తుపెట్టుకునే స్థాయికి అయితే నేను తీసుకురాగలిగాను. మోడీ గారిని అది తన గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువనే. ఎందుకంటే ప్రతి మనిషిని, ఒక సామాన్య మనిషికి కనెక్ట్ అవ్వగలిగినటువంటి మనిషి, మనుషులకు సంబంధించింది. తను మన్ కీ బాత్లో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది అది ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ అయినా అలాంటి స్క్రిప్ట్లు అందరికీ ఇస్తారు, అతను ఎందుకు మాట్లాడారు, ఇతను ఎందుకు మాట్లాడతాడు అంటే అతనికి అలాంటి వాటి మీద ఉన్నటువంటి ఆ జిజ్ఞాస, ఇచ్ఛ అటువంటి వాటిని పలికిస్తుంది అనేది. అంటే ఒక చిన్న నార్మల్ ఆద్మీ, ఒక చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున పద్మశ్రీకి నేను కూడా 3 సార్లు నేను నా పేరు పద్మశ్రీ అవార్డు కూడా నాది పోవడం జరిగింది. సరే ఏదో ఒక రీజన్ తోటి నాకు చివరికి మనం సెలెక్ట్ కాలేదు. ఇట్స్ ఆల్ మనం ప్రయత్నం చేయడమే మన ఇది. కానీ ఈ రోజున తీసుకుంటే ఒక చిన్న మార్మూల పల్లెటూరులో పేరున్న వాళ్ళు కాదు, వాళ్ళు పేరు లేని వాళ్ళు, చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు కూడా పద్మశ్రీకి వచ్చిందంటే ఆ మనిషి ఆలోచన ధోరణికి అది ఒక ప్రతీక. అతని డెలిగేషన్లో శ్రీలంకకు వెళ్ళినప్పుడు అక్కడ భారతదేశాన్ని అతను రిప్రజెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి, అంటే ఏ దేశం పోయినా తను ఒక మ్యాండేట్ ఏం పెట్టుకుంటాడంటే అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ పిలిచి అక్కడ ఒక సభ పెట్టి అక్కడ వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళ ద్వారా ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒక సంకేతాన్ని ఇస్తారు, వాళ్ళందరికీ ఒక మోరల్ సపోర్ట్, ఆత్మస్థైర్యాన్ని నింపుతాడు. మేము కూడా భారతదేశం నుంచి వచ్చాము, మేము ఇక్కడ ఏదో అనామకుల్లాగా లేము, మేము కూడా ఎలాంటి వాళ్ళం ఉన్నామో తెలుసా అనేటువంటిది అక్కడ ఒక సభ పెడుతున్నాడని మనం అనుకుంటాం. కానీ దాని ద్వారా వాళ్ళందరినీ సంఘటితం చేసి దేశానికి అతను ఒక శక్తిగా దానికి అతను ప్రజెంట్ చేసి బ్యాక్ వస్తున్నాడు, ఒక బ్రాండ్ అంబాసిడర్గా వెళ్తున్నాడు, ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి రాగలుగుతున్నాడు అనేది అక్కడ ఒక రకమైనటువంటి ఒక గూస్ బాంబ్స్ అంటే ఒక మనకు రోమాలు నిక్కబలుచుకునేటువంటి క్షణాలు ఎన్నో ఉంటాయి అక్కడ. అలాంటి అద్భుతమైనటువంటి మనిషి మోడీ. అండ్ ఆ ఒక సామాన్య ప్రజలకు కూడా కనెక్ట్ కాగలిగి కొన్ని అద్భుతమైనటువంటి పాలసీస్ను, అంటే పనికిరాని చెత్త పాలసీస్ అన్నిటిని స్క్రాప్ చేయగలిగినటువంటి మనిషిగా, ఏదైతే చిన్నప్పటి నుంచి అనుకుంటామో ఎవడో ఒకటి రావాలి, ఒక గట్టి మనిషి అంటూ రావాలి, భారతదేశం బాగుపడాలి అనుకుంటే ప్రపంచ దేశాలలో ఈ రోజున పైన ఉన్నటువంటి, అంతకుముందు ఏదో ఒక ఆఫ్రికా దేశాల్లాగానో భారతదేశం అంటే ఒక జాలి, ఒక ఇదిగా ఉండేటువంటి స్థాయి నుండి మనది కూడా ఒక ఇంటలెక్చువల్. ఈ రోజున కరోనా టైంలో అందరూ మనం రిక్వెస్ట్ చేసుకుని మెడిసిన్స్ తీసుకోవడము, మన దగ్గర ఉన్నటువంటి మిగతా పనిముట్లు తీసుకోవడము, మా ఎక్విప్మెంట్ తీసుకోవడము, ఒక శానిటైజర్స్ తీసుకోవడము. సో ఇవన్నీ మన దగ్గర నుంచి జరిగినాయంటే అది ఎలా జరుగుతుంది? చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక తను చేశాడు. అదృష్టవశాత్తు తను సెకండ్ సారి రావడం అనేది కూడా మనకి చాలా మంచిది. ఎందుకంటే ఇనిషియేట్ చేసిన తర్వాత అవన్నీ కంప్లీట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో ఏ గవర్నమెంట్కైనా కరెక్ట్గా చేస్తున్నప్పుడు మటుకు రెండో టర్మ్ కూడా ఇవ్వడం అనేది చాలా మంచిది. సో పార్టీలు ఏదైనా దేశానికి సంబంధించిన ఇండివిజువల్గా కనుక తీసుకుంటే ఆయనతోటి అక్కడికి వెళ్ళినప్పుడు మటుకు ఆయన చేసే హోంవర్క్ కానీ, అతను చేసే భాషణ కానీ ఏ ఒక్క లైన్ కూడా ఎక్స్ట్రా లేకుండా, ఏ ఒక్క లైన్ను మర్చిపోకుండా చక్కగా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన గ్రోత్, మన ఫ్యూచర్ వీటిని కరెక్ట్గా వాటిని రిప్రజెంట్ చేసి చెప్పగలిగి ఒక దేశంలో పోయినప్పుడు ఇంకో దేశంలో మళ్ళీ రిపీట్ కాకుండా చక్కగా చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మన దేశ ప్రతినిధిగా మోడీ గారిని అయితే మనం మెచ్చుకోక తప్పదు. సో అలాంటి ఒక దృఢ సంకల్పం ఉన్నటువంటి మనిషి భారతదేశానికి అవసరం. డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి ప్రధానమంత్రి మనకు ఉన్నాడని మాత్రం మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ గారి గురించి మాట్లాడాలంటే ఒక మంచి విజనరీ. మనకు మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ మనకు నీటిపారుదల రంగంలో మటుకు చాలా అద్భుతాలు జరిగినాయి. మిగతా ముఖ్యమంత్రులతోటి కంపేర్ చేస్తే ఈయనతోటి నేను మాట్లాడింది కొంచెం తక్కువనే. బట్ కలిసిన టైంలో మటుకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మిగతా వాళ్ళందరికంటే ఈయన దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రతి విషయం మీద అతనికి పూర్తి నాలెడ్జ్ ఉంది. అతని నాలెడ్జ్ లేదు అనే విషయం లేనే లేదు. అతనికి పైన కాకుండా అతనికి పుస్తక పఠనం అనేటువంటి తనకు ఉన్నటువంటి ఒక గొప్ప అభిరుచి డెఫినెట్గా అది ప్రతి సబ్జెక్టు మీద డెప్త్ తీసుకునేటువంటి అవకాశం తనకిచ్చింది. సో మనం అనర్గళంగా మాట్లాడి, ఎనలిటికల్గా మాట్లాడి, అనర్గళంగా మాట్లాడడం చాలామంది చేయగలుగుతారు. బట్ విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన ధోరణి, అలాంటి శక్తి ఉన్నటువంటి మనిషి మట్టుకు డెఫినెట్గా మనము కేసీఆర్ గారిని అనుకోవచ్చు. సో ఉంది కాబట్టి
చాలా ఫాస్ట్గా తను గ్రాస్ప్ చేయగలుగుతాడు అండ్ దాన్ని ఫాస్ట్గా తను ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు. డెఫినెట్గా తను ఇంప్లిమెంట్ చేసేటువంటి వాటిలో మటుకు చాలా బాగుంది. అండ్ అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆ 2 నిమిషాలు మనం మొదలు పెట్టగానే దాన్ని ఎలా కంక్లూడ్ చేసి దాన్ని ఎలా క్లోజ్ చేయాలో తనకు తెలుసు. ఆ రకంగా మటుకు చాలా గొప్ప మేధావి అని మనము అనుకోవచ్చు. ఒక రాజకీయవేత్తగానే కాదు, సాంస్కృతిక పరంగా కానివ్వండి, భాషాపరంగా కానివ్వండి, విశ్లేషణాత్మకమైనటువంటి మన సాంకేతికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి, చాలా అద్భుతమైనటువంటి అనర్గళమైనటువంటి మాట్లాడగలగడము, అద్భుతంగా ఆలోచించగలిగేటువంటి ఒక మేధావిగా మన కేసీఆర్ను మనం భావించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి కేటీఆర్ గారు కానివ్వండి, సో ఇద్దరు కూడా చాలా అంటే వాళ్ళకు టైమింగ్స్ ఏమి వదిలిపెట్టేసి చాలా చక్కగా అక్కడ సీఎం కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి కేటీఆర్ కానీ వాళ్ళు అంటే ఆ ఒక గ్రాస్ రూట్ లెవెల్లో అంటే ఏ విభాగానికి ఆ విభాగానికి అంటే ఈ సెక్టర్ను మర్చిపోయాము, ఈ సెక్టర్ను మర్చిపోలేదు. ఇటు వ్యాపారానికి సంబంధించింది కానీ, ఇటు రైతులకు సంబంధించింది కానీ, ఇటు మహిళలకు సంబంధించింది కానీ, అటు అంతర్జాతీయ సంస్థలను మనం అర్థం చేసుకొని చేయడంలో కానీ, పాలసీస్ని మళ్ళీ ఎక్కడ డివియేట్ అవ్వకుండా అంటే కొన్ని విషయాలలో ఎలా ఉంటుందంటే కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. బట్ ఆ బ్యాలెన్స్ అవుట్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. సో ఆ బ్యాలెన్స్ అవుట్ చేస్తూ ఒక యూత్ ఐకాన్స్గా వాళ్ళు పాలిటిక్స్లో వాళ్ళు చక్కగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. వాటిని నిజంగా మెచ్చుకోవాలి. అండ్ డెఫినెట్గా వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి చాలామంది రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అండ్ చాలామంది యూత్ను మనం చూస్తున్నాం ఈ రోజున వీళ్ళిద్దరిని ఇన్స్పైర్ చేసుకొని. ఎందుకంటే వాళ్ళు దే విల్ గెట్ అలాంగ్ విత్ ద యూత్ ఓన్లీ. అంటే వాళ్ళకి ఏజ్ చిన్నగా ఉంది కాబట్టి వాళ్ళ చుట్టుపక్కల ఉండాల్సిన వాళ్ళని తయారు చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో 25 ఏళ్ళు మేము ఉండాలంటే మేము ఎలాంటి మనుషులు మేము పక్కన పెట్టుకోవడం వల్ల మా రాజకీయ భవిష్యత్తు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఇప్పుడు మన కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మిగతా పెద్దలు కానీ ఎవరైతే వాళ్ళు చూసుకుంటారో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని చుట్టుపక్కల పెట్టుకోవాలని కోరుకుంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి క్యాడర్ను వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు, ట్రైన్ చేసుకుంటున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి, మీరు ఇలా పని చేయండి అని ఒక రకమైనటువంటి రాజకీయ బోధన వాళ్ళకు చేసి వాళ్ళకి రాజకీయ యాటిట్యూడ్ను వాళ్ళకి నేర్పి వాళ్ళ థాట్ ప్రాసెస్ను వాళ్ళకి నేర్పి వాళ్ళ ఎన్విరాన్మెంట్లు క్రియేట్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి నెక్స్ట్ నేను అనుకుంటాను ఒక 5 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల మటుకు భారతదేశంలో ఉన్నటువంటి ఒక మోడల్ స్టేట్స్గా డెఫినెట్గా అవుతాయి. ఇప్పటిదాకా గుజరాత్ మోడల్ అంటున్నాం, బట్ రేపటి మాత్రం తెలుగు మోడల్ అనేటువంటి పరిస్థితి అయితే డెఫినెట్గా వస్తుందని నేను భావిస్తున్నాను. సుచిర్ ఇండియా గురించి చెప్పే కంటే ముందు ఒక 2 నిమిషాలు చెప్పాలంటే నా కెరీర్ స్టార్ట్ అయింది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో. నేను అప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకొని వచ్చినప్పుడు నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో నేను అప్లై చేశాను. అదే టైంలో నాకు ఒక 2-3 వేరే గవర్నమెంట్ అంటే ఎల్ఐసి డిఓగా వాటన్నిటిలో కూడా వచ్చింది. చాలాసార్లు నేను ప్రస్తావించాను. బట్ అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇది తీసుకుంటే నాకు వాటన్నిటికంట్లో ఏమనిపించింది అంటే నేను వీటిల్లో ఎంత డెప్త్కి వెళ్ళగలుగుతాను. అంటే ఆ వ్యాపారంలో నేను ఏదైనా జాయిన్ అవుతే అది వ్యాపారం అన్నట్టే ఉంటుంది. కానీ అక్కడ నేను పనిచేసేది మటుకు ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు నాకున్నటువంటి ఆలోచనలో నేను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతాను అనుకున్నప్పుడు నాకు బెటర్గా అనిపించింది ఏంటంటే ఏదన్నా దానికి అంటే డెప్త్ ఉన్నటువంటిది అంటే దాని స్కోప్ ఉన్నటువంటి దాంట్లో నేను వెళ్ళాలనుకున్నాను. లక్కీగా నాకు ఆ భగవంతుడే నాకు ఈ రూపంలో తెచ్చిచ్చాడేమో తెలియదు. రియల్ ఎస్టేట్లోకి వచ్చాను, అక్కడే కంటిన్యూ అవుతున్నాను నేను. అయితే ఈ రియల్ ఎస్టేట్లో మీరు తీసుకుంటే అక్కడ నుండి నేను శ్రీమిత్రకి రావడం, శ్రీమిత్రలో దాదాపు 10 సంవత్సరాలు అక్కడే ఉండడం, ఒకటే కంపెనీలో అక్కడ నేను కింది స్థాయి అంటే సేల్స్ ఆఫీసర్ స్థాయి నుండి దాదాపు 9 మెట్లు ఎక్కి నేను ఒక వైస్ ప్రెసిడెంట్గా రావడం. నా వ్యాపార గురువు అయినటువంటి ప్రసాదరావు గారు నన్ను తనతో పాటు నేను శ్రీమిత్ర డెవలపర్స్ అనే కంపెనీని స్టార్ట్ చేసేసి దాంట్లో 3 ప్రాజెక్టులు వేయడం జరిగింది. తర్వాత తను సినిమాల వైపు తర్వాత టీవీ రంగం వైపు తను వెళ్దాం అనుకున్నప్పుడు నేను ఈ కంపెనీని నేను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు 16 సంవత్సరాల కింద కంపెనీని నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ నుండి కూడా నాకు కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి. 26 జనవరి 15 ఆగస్టు నేను ఎక్కడున్న ప్రపంచంలో ఆ రోజున వచ్చి నేను ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాను. మా ప్రతి ఈవెంట్లో నేను ఇండియన్ ఫ్లాగ్ని నేను ప్రజెంట్ చేస్తాను. అంటే అలా అని చెప్పి నేను పూర్తిగా దేశీవాళిగా ఉంటానా అంటే అలా కాదు. నేను బీయింగ్ ఎన్ ఇండియన్ ఐ వాంటెడ్ టు బి ఏ గ్లోబల్ మ్యాన్. ప్రపంచానికి అందించేటువంటి ఒక మనిషిగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నా దేశానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా నేను ఎక్కడైనా ప్రజెంట్ కావాలనేది నాకు ఒక చిన్న కోరిక. సో అదే దాంట్లో ఏం చేశామంటే కొత్త కంపెనీ పెట్టాలనుకుంటున్నప్పుడు ఒక మనిషి ఒక ఏజ్ ఉంటుంది, బట్ కంపెనీకి ఏజ్ ఉండదు. అది తరతరాలుగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నాకు డే 1 నుంచి ఏముందంటే మనం పోయిన తర్వాత కూడా నడిపేలాగా ఉండాలి తప్ప ఏదో అప్పటిదప్పుడు ఏదో పని చేసుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక
ఒక వ్యాపార సంస్థను లేదా ఒక వ్యాపారాన్ని చేయడం అనేది నాకు ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఇష్టం లేదు. అంటే దానికి ఒక విజన్ లేకపోతే, విజన్ అంటే చూస్తే మనం సేయింగ్ అంటాము, చూడని దాన్ని మన మనోఫలకం మీద మనం ముద్రించుకుంటే దాన్ని విజన్ అంటాం. సో ఆ విజనింగ్ చేయాలనుకుంటే మటుకు అంత దూరం మనం టైం మిషన్లో ప్రయాణం చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మనం చూసుకోవాల్సింది ఉంటుంది. సో ఆ క్రమంలో నేను, ధనుంజయ్ గారని మా కంపెనీ ఆడిటర్, సో ఇద్దరం కూర్చొని అంటే కొన్ని రోజుల పాటు డే అండ్ నైట్ చాలా రకాలుగా ఆలోచించాం. సో నాకేముండాలంటే ఆ సాంస్కృతికి సంబంధించింది, అంటే భారతదేశం అంటే మరి రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. సో వాటన్నిటిని మదర్ లాంగ్వేజ్ అన్నిటికీ ఏంటంటే సాంస్కృతికి సంబంధించిన పదం రావాలి. వేరే దేశాలలో కూడా భారతదేశం తరఫున పోవాలి కాబట్టి అక్కడ ఇంగ్లీష్ రావాలి. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని రకరకాల ప్రయోగాలు చేసి, సరే ఉన్న పదం ఉండకూడదు, అంటే మనం పెట్టే పేరు గూగుల్లో కొడితే మనదే ఉండాలి తప్ప ఇంకెవరిది ఉండకూడదు అనేది కూడా అక్కడ దాని గురించి కూడా ఆలోచించాను. సో ఆ క్రమంలో నేను చేసింది ఏంటంటే సుచిర్ ఇండియా అనేది సు అంటే గుడ్, అంటే మంచి, శుభ సూచకము, సుదీర్ఘ, శుభ అంటే సు అనేది దానితోటి మంచి పదాలు అనేది వస్తుంది. చిర అంటే లాంగ్ లాస్టింగ్, చిరంజీవి, చిరాయువు, చిరంజీవ ఇవన్నీ ఏమైతే అంటామో మనం వాటిని చిర. సుచిర అంటే సుచిర్ అని అంటే లాంగ్ లాస్టింగ్, ఇండియా అంటే లాంగ్ లాస్టింగ్ ఇండియా. సో బీయింగ్ ఎన్ ఇండియన్, నాకు ఐ వాంటెడ్ ఇట్ టు బి ఇట్స్ లైక్ ఏ జుగల్బందీ, అంటే మనకు సాంస్క్రిట్ వర్డ్ అండ్ ఇంగ్లీష్ వర్డ్ కాంబినేషన్లో ఉంటుంది. వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఇండియన్ కనపడుతుంది కాబట్టి ఓకే ఇది ఇండియన్ కంపెనీ అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనేది. సో అట్లా సుచిర్ ఇండియా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మిగతా వ్యాపారాలలో కూడా ఎలా అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మనం ఒక రియల్ ఎస్టేట్కి సూట్ అయ్యేలాగా ఉండకూడదు, ఇట్స్ ఎ గ్లోబల్ వర్డ్ అయి ఉండాలి. ఆ రకంగా సుచిర్ ఇండియా అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి ఉన్నటువంటి పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే డే వన్ నుండే దాన్ని చాలా, అంటే అది దానికి ఉన్నటువంటి ఫండమెంటల్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే, కార్పొరేట్ గవర్నెన్స్ ఉండాలంటే ఏం చేయాలనేది కూడా ఆలోచించడం జరిగింది. అలాగే దాంతోపాటు ఏంటంటే థర్డ్ ఇయర్లోనే బ్యాలెన్స్ షీట్ క్లోజ్ చేసేసి నేను ఐపీఓకి వెళ్ళాలి కూడా అనుకున్నాం. ఈ లోపల దుబాయ్ మెల్ట్డౌన్, గ్లోబల్ ఎకానమీ మెల్ట్డౌన్ ఇవన్నీ జరిగాయి. సో అంటే 2008-9 చాలా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఆర్థిక పరిణామాల వల్ల నేను పబ్లిక్ ఇష్యూకి పోలేదు. బట్ డెఫినెట్గా ఏదో రోజు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఏంటంటే ఒక దానికంటూ ఒక సైన్స్ను తీసుకొచ్చి ఇది ఈ రకంగా పద్ధతిగా మనం చేసుకోవచ్చు అనేటువంటి ఒక పద్ధతులు తీసుకొని వచ్చేసి దాని మీద బుక్స్, అంటే బ్లూ ప్రింట్ బ్లో అప్ అని, తర్వాత ఫీట్ అండ్ యాడ్స్ అని, రీసెంట్గా ఎర్త్ శాస్త్ర అని, తర్వాత ఈ రకమైనటువంటి అన్నీ చేశాను. దాదాపు మోర్ దెన్ 90 కాంగ్రెసెస్, రియల్ ఎస్టేట్ కాంగ్రెసెస్లో రియల్ ఎస్టేట్ మీద నేను చేసినటువంటి రీసెర్చ్ పేపర్స్ని నేను సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ దాంట్లోనే నా డాక్టరేట్ను కూడా నేను అర్బన్ ప్లానింగ్ అండ్ టూరిజం డెవలప్మెంట్లో నేను డాక్టరేట్ను కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఒక బ్రోకర్స్ ప్యారడైజు, రియల్ ఎస్టేట్ అంటే ఒక బ్రోకర్లు అనుకునే స్థాయి నుండి రియల్ ఎస్టేట్ అంటే కూడా ఒక ఫార్మా లాగా, ఒక ఫైనాన్స్ సెక్టర్ లాగా లేదా ఎఫ్ఎంసీజీ లాగా మనకు ఒక గౌరవంగా తీసుకునేటువంటి ఒక వ్యాపార సంస్థగా ఎట్లా తయారు చేయొచ్చు అనేలాగా నాకున్నటువంటి టీంను డెవలప్ చేయడము, ఆ కార్పొరేట్ గవర్నెన్స్ చేయడము, కంపెనీలో ఉన్నటువంటి హైరార్కీ సిస్టమ్ను కూడా అలాగే తయారు చేయడము, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా నేను దాంట్లోకి ఇంప్లిమెంట్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషన్ అయితే నేను క్రియేట్ చేయగలిగానని చెప్పగలుగుతాను. సో నౌ వీ హ్యావ్ అబౌట్ 1,90,000 మందికి క్లయింట్స్ ఉన్నారు. దాదాపు 16 ప్రాజెక్ట్స్ మేము కంప్లీట్ చేశాము. దాంతోపాటు సుచిర్ ఇండియా స్టార్ట్ చేస్తూనే దాంట్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళాము. మనము బీహార్లో ఉన్నటువంటి దాంట్లో నేను రైల్వే ప్రాజెక్ట్స్, రైల్వే ట్రాక్ లేయింగ్స్, గంగా మీద బ్రిడ్జెస్ కట్టాము. అలాగే మధ్యప్రదేశ్లో ఆదిత్య బిర్లా వాళ్ళ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అన్ని కట్టడం జరిగింది. అలాగే శ్రీలంకలో కొన్ని ప్రాజెక్ట్స్ను టేకప్ చేశాము. అలాగే వైజాగ్లో కానీ, బెంగళూరులో కానీ పాన్ ఇండియా ఎక్స్పెన్షన్స్ను కూడా తీసుకోవడం జరిగింది. అంటే గ్లోబల్ కంపెనీగా దీన్ని సుచిర్ ఇండియాని తీసుకెళ్ళడానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా రచిస్తూ, అలాగే హాస్పిటాలిటీ రంగంలో కూడా దీన్ని తీసుకురావాలని గత 14 సంవత్సరాల కిందట, అంటే ఈ కంపెనీ స్టార్ట్ అయిన 2 ఇయర్స్లోనే ఒకటి హనీబర్గ్ అని చెప్పేసి ఒక రిసార్ట్ను షామీర్పేట దగ్గర, పాపిరస్ పోర్ట్ అని ఒక ఈజిప్షియన్ థీమ్ రిసార్ట్ను శంషాబాద్ దగ్గర, ఈ 2 ఆపరేషన్లు తీసుకొచ్చి కంపెనీ ఓన్ చేసి రన్ చేయడం జరుగుతుంది. సో రియల్ ఎస్టేట్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, హాస్పిటాలిటీ ఒకదానికొకటి లింక్ అయిన వ్యాపారాలలోనే ఈ మూడిట్లలోకి తీసుకుంటూ వస్తూ, సో ఓన్లీ హెచ్ఎండిఏ లేఅవుట్స్ను మాత్రమే వేసేటువంటి పద్ధతిని తీసుకొని వచ్చి, సో ఆ రకంగా కంపెనీని ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఎప్పుడైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఒక నిబద్ధత, నియంత్రణ ఉన్నటువంటి వ్యవస్థను మనం చేస్తామో అప్పుడు మనుషులను నడపరు, వ్యవస్థ దానికి ఉన్నటువంటి సిస్టమ్స్, దానికి ఉన్న పద్ధతులే దాన్ని నడుపుకుంటూ పోతాయనేటువంటి నమ్మే వ్యక్తిగా దాన్ని సుచిర్ ఇండియా అనేది స్టార్ట్ చేసి ఈ 3 విభాగాల్లో ఉంది. షార్ట్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, అంటే రియల్ ఎస్టేట్ హాస్పిటాలిటీలో మనం నెక్స్ట్ లెవెల్కి పోవడానికి పనికొచ్చేటువంటి టెక్నాలజీని కూడా డెవలప్ చేసి ముందుకెళ్ళడానికి దాన్ని ప్లాన్ అవుట్ చేస్తున్నాను. సో 2021 డెఫినెట్గా సుచిర్ ఇండియా నుంచి ఒక గ్లోబల్ కాన్సెప్ట్స్ తీసుకొచ్చేటువంటి వాటిని కూడా